కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరు కానున్నారు. అందుకోసం అసెంబ్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు సీఎం పీసీసీ చీఫ్. సీఎల్పీలో సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్స్ ని దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరు కానున్నారు. అందుకోసం అసెంబ్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి. ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు సీఎం పీసీసీ చీఫ్. సీఎల్పీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రైట్, మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చారి, క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీకి చేరుకున్నారు. సీఎల్పీలో మంత్రులు అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సమావేశానికి వచ్చారు. ముగ్గురిలో ఇద్దరు వచ్చారు. ఒకటి అద్దంకి దయాకర్ కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి తనతో పాటు అసెంబ్లీకి చేరుకున్నారు. శంకర్ నాయక్ 10 గంటలకే అసెంబ్లీకి వచ్చారు. విజయశాంతి మరి కాసేపట్లో అసెంబ్లీకి రాబోతున్నారు. ప్రస్తుతం విజయశాంతి అలాగే అభ్యర్థులు శంకర్ నాయక్ అలాగే అద్దంకి దయాకర్ ఈ ముగ్గురికి కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ని ఇవ్వబోతుంది. కొద్దిసేపటి క్రితమే సీఎల్పీకి వచ్చినటువంటి ఇద్దరు అభ్యర్థులు అద్దంకి దయాకర్ కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, ఇద్దరికి కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ని సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీద నుంచి బీఫామ్ని ఇచ్చారు. విజయశాంతి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాసోజు శ్రవణ్ నామినేషన్ను దాఖలు చేయడానికి ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావులు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇప్పుడే అసెంబ్లీ లోపలికి వెళ్ళారు. సెక్రటరీ దగ్గర తన నామినేషన్ని దాఖలు చేయబోతున్నారు. ఇక సిపిఐ పార్టీకి సంబంధించి నెల్లికంటి సత్యం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది సిపిఐ పార్టీ. ఆ అభ్యర్థి కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి వచ్చి నామినేషన్ని కూడా దాఖలు చేసి వెళ్ళారు. ఆయనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అలాగే సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ కూడా ఇక్కడికి వచ్చారు ఈ నామినేషన్ ఇవ్వడానికి. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముగ్గురితో ఒకేసారి నామినేషన్ దాఖలు చేయించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ సమావేశానికి ప్రస్తుతం సీఎల్పీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా దామోదర రాజనరసింహ లాంటి మంత్రులంతా కూడా సమావేశం జరుగుతుంది. ఈ అభ్యర్థుల ఇచ్చిన నేపథ్యంలో ఓటర్లను కూడా అలాట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రస్తుతం జరుగుతుంది. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఆ నామినేషన్ సెట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా పూర్తి చేశారు. మరి కాసేపట్లో విజయశాంతి గన్ పార్క్కి వెళ్ళి గన్ పార్క్ పోయిన తర్వాత సీఎల్పీకి రావాలనే ఆలోచనతో ఉన్నట్టున్నారు. ప్రస్తుతం సీఎల్పీలో సీఎం, మంత్రులు వీళ్ళందరితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులు కూడా సీఎల్పీలో ఉన్నారు. మరి కాసేపట్లోనే నామినేషన్ని దాఖలు చేయబోతున్నారు. చారి, అక్కడ హడావిడి ఎలా ఉంది? పార్టీకి సంబంధించి కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి సన్నిహితులను మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించారు. ప్రస్తుతం అద్దంకి దయాకర్ కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాత్రం అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎంతో మంత్రులంతా కూడా సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. వీళ్ళంతా కూడా నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి విజయశాంతి కోసం కొంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పార్టీ నాయకులు ఎవరిని ఇతర కార్యకర్తలను ఎవరిని కూడా ఈ నామినేషన్ ఘట్టానికి హాజరు కానివ్వరు. కాబట్టి ప్రస్తుతం